హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను బొరుగులు ఏంచుతున్నా అండి. బొరుగులు అంటే ఏంటనుకున్నారు? పేలాలు అంటారు. కొంతమంది మరమరాలు అంటారు. అయి మా వైపు మాత్రం బొరుగులే అంటారు. అయి ఏయించుకోనీకి ముందుగా నేను ఒక కప్పు పుట్నాల పప్పు, ఒక కప్పు పల్లీలు, ఒక ఎల్లుల్లిపాయ గడ్డ తొక్క తీసేసి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కారానికి సరిపడంత ఎండుమిర్చి అన్నీ రెడీ చేసుకున్నాండి. ఉప్పు మాత్రం కొంచెమే వేసుకోవాలి. ఉప్పు బొరుగులు కాబట్టి ఉప్పు తక్కువ ఉంటుంది. ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని అన్నీ వేసుకొని కాస్త నూనె కూడా కొంచెం వేసుకుందాము. వేసేసుకొని అన్నీ వేగిన తర్వాత మంచిగా మనం బొరుగులు వేసుకుందాం. ఒక కప్పు బొరుగులు తీసుకుంటున్నాను నేను. ఎక్కువ అంటే మనకు ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని ఒక గిన్నె నిండా బొరుగులు వేసేసుకుందాం. మనం వేసిన పల్లీలు పుట్నాల పప్పుకు ఈ బొరుగులు కలిసేలాగా మరీ ఎక్కువ వేసుకునే కానీ తెల్లగా తెల్లగా ఉంటాయి. అట్లా కాకుండా మనం ఒక కప్పు గిన్నె నిండా వేసుకున్నాం అనుకంటే మనం వేసుకున్న పల్లీలు ఒక కప్పు వాటంటకు సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కలిసేలాగా స్టవ్ కట్టేసుకుందాం. ఫస్టే కట్టేస్తాం కదా, ఎందుకంటే స్టవ్ వేడిగా ఉన్నప్పుడే వేసుకున్నాం అనుకోండి, స్టవ్ ముట్టించి ఇలా వేసుకుంటే బొరుగులు చిన్నగా అయిపోయి గట్టిగా ఉంటాయి, బియ్యం గింజల్లాగా వెళ్ళిపోతాయి అనమాట, కరకరలాడుతుండవు. ఇలా మొత్తం మంచిగా స్టవ్ బంద్ చేసిన తర్వాత ఆ పెన్నె వేడిగా ఉంటుంది కదా, సరిపోతుంది. పోపు కూడా వేడిగా ఉంటుంది కాబట్టి అలా చక్కగా పుట్నాల పప్పు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి అంతా కలిసేలా, కారం వేయనక్కర్లేదంటే ఎండుమిర్చి నేను ఎక్కువ వేసాను సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో. పప్పులు పల్లీలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు. ఎల్లుల్లిపాయ చూడండి ఎంత చక్కగా ఎంత బాగా మన జీడిపప్పు లాగా అనిపిస్తుంది. నూనెలో వేయించుకుంటే చాలా బాగుంది. అలా తిన్నే బాగుంటుంది. ఎల్లుల్లిపాయ మంచిది కాబట్టి పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పాలు కాసే లోపల ఈ లోపల ఇవి పెట్టేస్తే తినేస్తారు. సడన్గా మన ఇంటికి ఎవరన్నా వచ్చినా కానీ టీ పెట్టిస్తాం కదా, పకోడీ చేసుకోవాలనే టైం ఉండదు, ఒక్కోసారి అవి ఉండవు కాబట్టి ఇవి పెట్టేస్తేనే తినేస్తారు. పోనీ ఇవి కూడా లేవు కదా, ఉండవు అంటే ఉండేవాళ్ళు ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఒకవేళ లేదు మాకు తెలియదు అనుకునే వాళ్ళు, తెలిసిన వాళ్ళు తెలిసి ఉండొచ్చు చాలామందికి, తెలియని వాళ్ళు ఇక్కడ దగ్గరలో మనకు దొరుకుతుంటాయి కదండి, తెచ్చుకొని ఎంచి పెట్టుకొని ఇలా డబ్బాలు పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి, బాగుంటుంది. మరీ 20 రోజులు 10 రోజులు ఒక వారం ఉంటే చాలండి. ఎక్కువ రోజులు కూడా పెట్టుకుంటే బాగోవు, కానీ తినలేము. 4-5 రోజులకు సరిపోతుంది. మేమైతే 4-5 రోజులు పెట్టుకుంటాం అంతేనండి. కానీ చాలా టేస్ట్గా ఉంటాయి, కరకరలాడుతుంటే. ప్లీజ్ అబ్బా, మరమరాలు బొరుగులు రెడీ అయిపోయినాయి. మీరు ఈ విధంగా ట్రై చేయండి.